ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ చూస్తాం. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. వెల్కమ్ బ్యాక్ టు మమతా రాజు ఛానల్. చికెన్ బిర్యానీకి ఏమేమి కావాలో చూస్తాం. చికెన్ 1/2 kg తీసుకున్నాను. ఈ గ్లాస్లో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. జీరా రైస్, బుల్లెట్ రైస్ 2 మిక్సింగ్ తీసుకున్నాను. ఇది కొత్తిమీర, పుదీనా పేస్ట్. కొత్తిమీర కొద్దిగా జాస్తి వేసుకోవాలి, పుదీనా కొద్దిగా తక్కువ వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటో 1, లెమన్, ఆనియన్, బిర్యానీ మసాలా ఐటమ్స్, పట్టా, లవంగం, ఏలక్కి అదంతా. గ్యాస్ మీద అయితే ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇలాంటి డబ్రా గిన్నెలో అయితే బిర్యానీ చాలా బాగుంటుంది. ప్రాసెసింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ పోస్తున్నాను. హీట్ అయిన తర్వాత పట్టా, లవంగం, బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేస్తాం. హీట్ అయిన ఫ్రెండ్స్, పట్టా కొద్దిగా వేసుకోవాలి. మసాలా, మరాఠీ మొగ్గు, ఏలక్కి 1, జాజి పత్ర కొద్దిగా వేసుకోవాలి. సోంపు కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్. డ్రై మెంతాకు కొద్దిగా వేసుకోవాలి, లేకపోతే కసరు వచ్చేస్తుంది. అడవి యాలక్కి 1 కాయి, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్ 2 గడ్డలు వేసినాను. మీరు ఎంత బిర్యానీ చేస్తారో దాన్ని చూసి తగినట్లు వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై కొన్ని ఫ్రెండ్స్. ఫ్రై అవుతూ ఉంది. ఈ స్టేజ్లోనే మనము అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఎక్కువ రెడ్గా ఆనియన్ ఫ్రై అయిన ఫ్రెండ్స్, ఇందులోకి గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ అట్లా వేసినాము. ఫ్రై చేసుకుందాం బాగా ఆయిల్లో. ఇవన్నీ కొద్దిగా సైడ్ కోసుకొని ఇందులో టమాటో వేస్తాం. టమాటో ఒక్కటి వేసుకోవాలి ఫ్రెండ్స్,
బిర్యానీకి ఎక్కువ వేయకూడదు, టమాటో బాత్ అయిపోతుంది. టమాటో చిన్నది ఒకటి వేసినాను నేను. టమాటో ఉడికించాలి. టమాటో ఫ్రై అయిన ఫ్రెండ్స్ కలుపుకుందాం. ఇందులోకి చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకున్నాను, కలుపుకుందాం. ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా పేస్ట్ వేస్తాం. ఇదంతా కడిగి పోసుకున్నాం ఫ్రెండ్స్. లాస్ట్లో కలిపేస్తాం. ఇందులోకి ఉప్పు 1 స్పూన్, ఎంత తగ్గుతుందో అంత వేయాలి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేస్తాం ఫ్రెండ్స్. కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడరు 1 స్పూన్, బాగా మిక్స్ చేసుకుందాం. వావ్, చూడడానికి ఎంత బాగుంది. దీన్ని 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. అప్పుడు చికెన్ ఉప్పు కారం బాగా పడుతుంది. లేదా అలాగే నీళ్ళు పోస్తే ఉప్పు కారం సరిగా పట్టదు. ఈ టిప్స్ ఫాలోయించండి ఫ్రెండ్స్. మూత పెట్టేస్తాం. 10 మినిట్స్ వెయిట్ చేస్తాం. 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇందులోకి వాటర్ పోసుకున్నాం. 2 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 4 గ్లాస్ వాటరు. నేను ఆల్రెడీ ఇది వాటర్ తీసి పెట్టుకున్నాను రెడీగా 4 గ్లాసు. పోసి మరగనివ్వాలి. మరిగిన తర్వాత రైస్ కడిగి పెట్టుకొని వేస్తాం, మరగనిస్తాం ఫ్రెండ్స్. పెరుగు పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోకి ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ వేసి కలుపుకొని బిర్యానీ కాంబినేషన్ రెడీగా పెట్టుకున్నాను. తర్వాత కబాబ్కి కలిపి పెట్టినాను. బిర్యానీ తర్వాత ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ నీళ్ళు అయితే మరుగుతుంది. ఇంకొక 2 మినిట్స్లో రైస్ కడిగి రెడీగా పెట్టుకుందాం. రైస్ వేస్తాం. 2 టైమ్స్ రైస్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసేస్తాం రైస్ ఫుల్గా. రైస్ వేసుకున్నాను ఫ్రెండ్స్. కలుపుకుందాం.
మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అలాగే ఉంచుదాం. తర్వాత వచ్చి ఓపెన్ చేసి చూస్తాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా అయింది ఫ్రెండ్స్. దీన్ని బాగా కలుపుకొని గ్యాస్ సిమ్లో పెట్టేస్తాం. సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాం. సిమ్లో పెట్టి మూత పట్టేసినాను. దీని మీద ఏమైనా బరువైన ఒక ఐటెం పెట్టండి. ఓకే, 5 మినిట్స్ తర్వాత వచ్చి చూద్దాం. 5 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. చూస్తాం. ఇందులో లెమన్ లాస్ట్లో, ఎప్పుడే కానీ లెమన్ లాస్ట్లో కలుపుకోవాలి. ఇంకొకసారి కలుపుకుందాం. ఇంకా 5 మినిట్స్ ఉడకాలి ఫ్రెండ్స్. మళ్ళా సేమ్ పట్టేస్తాం. సిమ్లో పెట్టి ఉడికించాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత చూస్తాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది. వావ్, చాలా బాగా రెడీ అయింది ఫ్రెండ్స్. నాటి మసాలా బిర్యానీ రెడీ అయింది. మీరు కూడా చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుంది. నన్నైతే వీడియోలో ఒకరు అడిగినారు చికెన్ బిర్యానీ అని. మళ్ళీ మా ఇంటి పక్కన కూడా చాలామంది అడిగినారు ఈ వీడియో పోస్ట్ చేయండి అని. సరే ఏం చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. మా వీడియోను మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.